ఓకేనమ్మా. వెల్కమ్ టు అనిల్ ఫిజిక్స్ తెలుగు ఛానల్. ఓకే, లెట్ us start a third use of dimensional analysis. Okay, so uses of dimensional analysis. Dimensional analysis. Analysis. Uses of dimensional analysis. Uses of dimensional analysis లో థర్డ్ యూస్. మొదటి రెండు యూజెస్ ప్రీవియస్ వీడియోలో చెప్పాం, పార్ట్ 5 లో, ఇది పార్ట్ 6 లో. ఓకే, టు చెక్ whether equation is dimensionally correct or not. Correct or not. డైమెన్షనల్లీ కరెక్టా కాదా అనేది మాత్రమే ఇది తెలియజేస్తుంది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇస్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ థర్డ్ యూసేజ్ అనేది అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. This is according to principle of homogeneity. This is according to principle of homogeneity. ఇప్పుడు v ఈక్వల్ టు u ప్లస్ ఏటి మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ తీసుకున్నాం. సో v ఈక్వల్ టు u ప్లస్ ఏటి. ఇది మరి అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఇది వెలాసిటీ అయితే, దిస్ ఈజ్ వెలాసిటీ, దిస్ ఆల్సో మస్ట్ బి వెలాసిటీ. వెలాసిటీకి వెలాసిటీ యాడ్ చేస్తే వెలాసిటీనే వస్తుంది. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. దీనికి డైమెన్షన్స్ ఏంటి? అన్నిటికీ సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఇది వెలాసిటీ అయితే ఇది కూడా వెలాసిటీనే, ఇది ఎటు వెలాసిటీనే. దిస్ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ, దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ. ఏటీ చూడండి, ఏటీకి డైమెన్షన్స్ రాద్దాం. ఏటీకి డైమెన్షన్స్ రాస్తే ఎల్టీ పవర్ -2 యాక్సలరేషన్ అంటే ఇంటూ టీ. ఇది ఎంత అయింది? ఎల్టీ పవర్ -1. చూసారా? దీనికేంటి? ఎల్టీ పవర్ -1. దీనికి ఇప్పుడు ఎల్టీ పవర్ -1, మరి దీనికి ఎల్టీ పవర్ -1. సో వీటన్నిటికీ సేమ్ డైమెన్షన్సే వస్తాయి. సో ఇది ఎల్టీ పవర్ -1 ప్లస్ ఎల్టీ పవర్ -1 అంటే ఎల్టీ పవర్ -1. ఓకేనా? మామూలు ఎడిషన్ లాగా ఇక్కడ 2 ఎల్టీ పవర్ -1 రాదు. ఓకే, సో కాబట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి. రైట్ సైడ్, what are the dimensions of right side equation? LT power -1. What are the dimensions of left side physical quantity? LT power -1. So this is dimensionally correct. సో ఈ ఈక్వేషన్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డైమెన్షనల్ గా కరెక్ట్ అయితే మామూలుగా కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వెరిఫై చేయొచ్చు. రైట్, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఓకే, S is equal to ut plus 1/3 at square. S is equal to ut plus 1/3 at square. ఓకేనా? ఇప్పుడు utకి 1/3 at square కి s కి అన్నిటికీ సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఓకేనా?
రైట్ సైడ్ డైమెన్షన్స్ లెఫ్ట్ సైడ్ డైమెన్షన్స్ సేమ్ ఉండాలి. యూటీకి రాద్దాం. ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం. ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి? యూటీ ప్లస్ 1/3 ఏటీ స్క్వేర్. కాన్స్టెంట్స్ కి డైమెన్షన్స్ ఉండవండి. 1/3కి ఏమి ఉండవు. యూటీ చూడండి, యూటీ వాట్ ఈజ్ యూ? ఎల్టీ పవర్ -1 ఇంటూ టీ అంటే టైం, ప్లస్ ఏ ఎల్టీ పవర్ -2 ఇంటూ టీ స్క్వేర్. చూడండి, టీ పవర్ -1 ఇంటూ టీ అంటే టీ పవర్ 0 అయిపోతుంది. టీ పవర్ 0 ప్లస్ టీ పవర్ -2 ఇంటూ 2 -2 ప్లస్ 2 అక్కడ కూడా ఎల్టీ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఓకే. ఆర్హెచ్ఎస్ డైమెన్షన్స్ ఎల్. ఓకేనా? మరి ఎల్హెచ్ఎస్ డైమెన్షన్స్ ఎస్ డిస్ప్లేస్మెంట్. LHS dimensions, what are the dimensions of LHS? L. Okay. LHS dimensions LA, RHS dimensions LA, dimensionally correct అని వచ్చింది. బట్ మనకి తెలుసు S is equal to UT plus half AT square 1/3 అనేది రాంగ్. సో మధ్యలో ఈ కాన్స్టెంట్స్ రాంగ్ ఉన్నా తెలియదు ఈ డైమెన్షనల్ అనాలిసిస్. S is equal to UT plus 1/3 AT square. This is dimensionally correct, but actually 1/2 AT square is correct. Dimensionally కరెక్టా కాదా అంతవరకే తెలియజేస్తుంది, అంతేకాని ఈ మధ్యలో ఉన్న కాన్స్టెంట్ కరెక్టా కాదా అనేది చెప్పదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. వెదర్ కరెక్ట్ డైమెన్షన్స్ ఉంటే అంతవరకు అంటే ఈక్వేషన్ కరెక్టే, బట్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్టా కాదా అనేది మనకు అర్థం కాదు. ఓకేనా? 1/3 అనేది కరెక్ట్ కాదు, 1/2 అనేది కరెక్ట్. మనందరికీ తెలిసిందే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. వాట్ ఈస్ అవర్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్? డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. S is equal to UT plus half AT square. ఓకేనా? 1/3 AT square కాదు. బట్ డైమెన్షనల్ అనాలిసిస్ చేస్తే ఇది కూడా కరెక్ట్ అనే వస్తుంది. ఎందుకు అంటే కాన్స్టెంట్స్, ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనేది మనకి రాదు. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ లెట్ us go to fourth usage. Okay, right. We can derive new system of dimensions. Fourth usage of dimensional analysis. Fourth usage. We can derive new system of dimensions. New system of dimensions. ఇప్పుడు జనరల్ గా మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనగానే మాస్, లెంత్, టైం, వాటి బదులు ఫోర్స్, లెంత్, టైం వాటిని కూడా మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ గా తీసుకొని మిగతా వాటికి డెరైవ్ చేయొచ్చు. లెట్ us ఎక్స్ప్లెయిన్. మాస్, లెంత్, టైం ఇవి జనరల్ గా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. వీటి బదులు ఫోర్స్, లెంత్, టైమ్ ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ గా తీసుకొని మాస్ కి, వెలాసిటీకి ఇది వచ్చాడు F, L, T. We can take fundamental physical quantities. Fundamental physical quantities.
ఫోర్స్, లెంత్, టైంని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా తీసుకొని మాస్ని, వెలాసిటీని, యాక్సలరేషన్ని, ఎనర్జీని ఈ మూడిట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏ మూడైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో వాటిల్లో తీసుకొని మాస్ని మిగతా అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఈ మూడిట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనమే అనుకొని కూడా చేయొచ్చు. ఓకే, లెట్ us take an example. Okay namma, let us see this question. If pressure P, velocity V and time T are taken as fundamental quantities, find the dimensional formula of force. Okay, this is the question. Now solution. ప్రెషర్, వెలాసిటీ, టైం ని మనం ఫండమెంటల్ గా క్వాంటిటీస్ గా తీసుకున్నాం. జనరల్ గా మాస్, లెంత్, టైం. అలా కాకుండా మనం కూడా వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ గా తీసుకుని వాటిల్లో అదర్ క్వాంటిటీస్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫోర్స్ ని ప్రెషర్, వెలాసిటీ, టైంలో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ పవర్ ఎక్స్, వెలాసిటీ పవర్ వై, టైం పవర్ జెడ్. ఇవి ఇట్లా రాయేసుకోవాలి. ప్రెషర్ పవర్ ఎక్స్, వెలాసిటీ పవర్ వై, టైం పవర్ జెడ్. వేటి మీద డిపెండ్ అవుతున్నాయో వాటి మీద రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ డైమెన్షనల్ ఫార్ములా రాసేయాలి. ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా MLT పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ కి ఫార్ములా ML పవర్ -1 T పవర్ -2. ప్రెషర్ కి డైమెన్షనల్ ఫార్ములా ML పవర్ -1 T పవర్ -2 డైమెన్షనల్ ఫార్ములా. పవర్ ఎక్స్. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా LT పవర్ -1 హోల్ పవర్ వై. దీనికి టైం పవర్ జెడ్. ఓకే. MLT పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు, మా ఇటువైపు చూడండి, ఈ పవర్స్ అన్నిటికీ మనం సింప్లిఫై చేద్దాం. పవర్ ఎక్స్ అన్నిటికీ ఇచ్చేద్దాం. అట్లనే ఇందులో కూడా పవర్స్ ఇచ్చేద్దాం. M పవర్ ఎక్స్, L పవర్ -x, T పవర్ -2x. సింప్లిఫై చేస్తున్నాం అన్నమాట. L పవర్ y, T పవర్ -y, T పవర్ z. ఇది MLT పవర్ -2. MLT పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు M పవర్ x, L పవర్ -x ప్లస్ y, L పవర్ -x ప్లస్ y, T పవర్ -2x, T పవర్ -2x మైనస్ y ప్లస్ z. ఓకేనా? దీన్ని కూడా MLT పవర్స్ లో ఈ విధంగా విడగొట్టి రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈక్వేటింగ్ పవర్స్ ఆఫ్ మాస్, లెంత్, టైం ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేటింగ్ పవర్స్ ఆఫ్ mass, length and time on both sides. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ m పవర్ ఎంత? x. ఇక్కడ ఎంత? 1. x is equal to 1. x వాల్యూ వచ్చేసి ఇక్కడ L పవర్ -x ప్లస్ y. ఇక్కడ వచ్చేసి 1. -x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? x అంతా 1. -1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. y ఈజ్ ఈక్వల్ టు 2.
x equal to 1. Equating power of time on both sides. Minus 2x minus y plus z is equal to minus 2. ఓకేనా? ఇందులో ఈ ఈక్వేషన్ లో xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే z వాల్యూ కూడా వస్తుంది. వాట్ ఈజ్ x? 1 minus 2 into 1. What is y? minus 2 plus z is equal to minus 2. ఈ minus 2 cancel. Z is equal to plus 2. Z is equal to plus 2. Okay. X equal to 1, y equal to 2, z equal to plus 2. Substitute these values here. Is equal to p power 1, v power 2, t power 2, t square. ఓకేనా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. రైట్? ఓకేనమ్మా? Let us take this example. ఓకేనమ్మా? The density of a material in CGS system of units is. CGS system లో 4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఒక మెటీరియల్ యొక్క డెన్సిటీ. ఇప్పుడు వేరే సిస్టమ్, అందులో లెంత్ ఎంతంట? 10 సెంటీమీటర్స్ అంట. యూనిట్స్ ఆఫ్ మాస్ ఎంతంట? 100 గ్రామ్స్ ఈ న్యూ సిస్టంలో. ఓకేనా? సో మనం జనరల్గా సీజీఎస్ సిస్టంలో సెంటీమీటరు గ్రాము అంటాం. న్యూ సిస్టంలో యూనిట్ లెంత్ యూనిట్ 10 సెంటీమీటరు, మాస్ని ఏమంటాం? మాస్ యొక్క యూనిట్ ఎంత? మాస్కి 100 గ్రామ్స్ అంట. అయితే ఆ సిస్టంలో డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ అంత అయింది. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా n1u1 is equal to n2u2. Let us write it. Solution. ఈ సీరియస్ సిస్టంలో నుంచి న్యూ సిస్టంలోకి మార్చాలి. న్యూ సిస్టంలో మాస్ లెంత్ యూనిట్ 10 సెంటీమీటర్, ద యూనిట్స్ ఆఫ్ మాస్ ఈజ్ 100 గ్రామ్స్. ఓకేనా? n1u1 is equal to n1u1 is equal to n2u2. We have to use this concept. n1 4 gram per centimeter cube. So n1 into CGS is equal to n1 into CGS is equal to n2 into new system of units. Okay, new system. 4 gram per centimeter cube is equal to n2 into న్యూ సిస్టమ్ అంటే చూడండి, ఇప్పుడు 4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అది కాదు, 4 ఇంటూ సిజిఎస్ అయినా న్యూ సిస్టమ్ అయినా డైమెన్షనల్ ఫార్ములా ఏం మారదు కదా. డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ml పవర్ -3. ఒక సిస్టంలో 1 సబ్స్క్రిప్షన్ ఇస్తాం, n1 l1 పవర్ -3 is equal to n2 into న్యూ సిస్టంలో m2 l2 పవర్ -3. ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూస్ దీంట్లో యూనిట్స్ దీనికి, దాంట్లో యూనిట్స్ దానికి సబ్స్టిట్యూట్ చేద్దాం. we will get the numerical value 4 into. సో ఇక్కడ ఎంత? సిజిఎస్ సిస్టంలో మాస్ కి గ్రామ్, లెంత్ కి సెంటీమీటర్ పవర్ -3 is equal to n2 into మాస్ కి, ఇందులో మాస్ కి యూనిట్ ఎంత అండి? 100 గ్రామ్స్. న్యూ సిస్టంలో 100 గ్రామ్స్. లెంత్ కి యూనిట్ ఏంటండి? 10 సెంటీమీటర్. 10 సెంటీమీటర్ హోల్ పవర్ -3. 10 సెంటీమీటర్ హోల్ పవర్ -3. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ చేద్దాం. గ్రాము క్యాన్సిల్. రైట్. ఇది 10 క్యూబ్, ఇది విడగొట్టి క్యాన్సిల్ చేయాలండి సెంటీమీటర్ని. ఓకేనా? 4 సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేయాలి.
4 సెంటీమీటర్ హోల్ పవర్ -3 ఆల్రెడీ గ్రామ్ కొట్టేశాం. n2 ఇంటూ గ్రామ్ కొట్టేశాం కాబట్టి 100 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? 10 క్యూబ్ ఇంటూ సెంటీమీటర్ హోల్ పవర్ -3. ఈ హోల్ పవర్ -3 రెండింటికి వస్తుంది. 10 పవర్ -3 హోల్ పవర్ సెంటీ పవర్ -3. దీన్ని సింప్లిఫై చేయండి. 10 పవర్ -3 ఇంటూ సెంటీమీటర్ హోల్ పవర్ -3. ఇటువైపు సెంటీమీటర్ హోల్ పవర్ -3, ఇటువైపు సెంటీమీటర్ హోల్ పవర్ -3 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది అంటే 4 is equal to n2 ఇంటూ 100 ఇంటూ 10 పవర్ -3 10 పవర్ -1. n2 is equal to 40. n2 is equal to 40. రైట్. సో కాబట్టి 4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే ఎంత అవుతుందండి? 40. ఇక్కడ n1 n2 సబ్స్టిట్యూట్ చేసేయండి. n1 u1 అంటే 4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 గ్రామ్ పర్ సెంటీమీటర్. n2 అంటే ఎంత వచ్చిందండి? 40 ఇంటూ న్యూ సిస్టమ్. 40 ఇంటూ న్యూ సిస్టమ్. సో న్యూ సిస్టంలో డెన్సిటీ ఎంత అండి? 40. సో వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఇన్ న్యూ సిస్టమ్? 40. ఈ విధంగా కనుక్కోవాలి. న్యూ సిస్టంలో దాని న్యూమరికల్ వాల్యూ 40. సిజిఎస్ సిస్టంలో వాల్యూ ఇచ్చారండి. న్యూ సిస్టంలో కనుక్కోవాలి. ఆ న్యూ సిస్టంలో యూనిట్స్ ఎలా తీసుకుంటారు? లెంత్కి యూనిట్ 10 సెంటీమీటర్, మాస్కి యూనిట్ 100 గ్రామ్స్. ఈ విధంగా రాసుకోవాలి. రైట్. I think you get the idea. Right. Okay. Limitations of dimensional method. Numerical constants cannot be deduced by method of dimensions. ఈ డైమెన్షనల్ మెథడ్ ప్రకారం మధ్యలో ఆ ఈక్వేషన్ లో కాన్స్టెంట్స్ ఉంటే మనం డెరైవ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం t is equal to 2π into √L/g. L అంటే లెంత్, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, t అంటే టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. ఈ 2π అనేది డెరైవ్ చేయలేం. న్యూమరికల్ కాన్స్టెంట్ 2π కెనాట్ బి డెరైవ్డ్. 2π కెనాట్ బి డెరైవ్డ్. So let us go to second limitation. So let us see second limitation. If equation involves sum or subtraction of 2 or more physical quantities, this method is not applicable. అంటే v is equal to u plus at. చూడండి, u plus at మధ్యలో ఈ ప్లస్ సింబల్ కానీ లేదా మైనస్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉంటే ఈ ఈక్వేషన్ ని డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా డిరైవ్ చేయలేం. అలానే ఈ ఈక్వేషన్ ని కూడా డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా డిరైవ్ చేయలేం. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉంటే మధ్యలో దట్ ఈక్వేషన్ కెనాట్ బి డరైవ్డ్ బై యూజింగ్ dimensional analysis. This is the second. Go to third limitation. The method of dimensions cannot be applied to derive a formula if a physical quantity depends on more than three physical quantities, because unknowns are more than equations. ఇప్పుడు మనకి మోర్ దాన్ 3 ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయింది అనుకోండి. చూడండి, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π into √I/mgl. యాక్చువల్గా దిస్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ ఏ ఫిజికల్ పెండులం. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఫిజికల్ క్వాంటిటీస్ మీద ఈ టైం పీరియడ్ అనేది I మీద, m మీద, g మీద, l మీద 4 ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయింది. ఇది డిరైవ్ చేయడానికి అసలు 2π రాదు, √I/mgl కూడా రాదు. ఓన్లీ 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటేనే మనం డిరైవ్ చేయగలం. ఎందుకు అంటే మనకు 3 ఈక్వేషన్సే వస్తాయి మనం ఫామ్ చేస్తే. మనకు ఉన్నది 3 ఈక్వేషన్స్, 4 అన్నోన్ క్వాంటిటీస్ ఉంటే డిరైవ్ చేయలేం. ఓకేనా?
సో కాబట్టి ఇట్లా 4 క్వాంటిటీస్ ఉంటే 4 క్వాంటిటీస్ మీద డిపెండ్ అయితే మనకి 3 ఈక్వేషన్సే వస్తాయి. 3 అన్నౌన్స్ మాత్రమే 3 అన్నౌన్ పవర్స్ మాత్రమే మనం డిరైవ్ చేయగలం. అలా అదనమాట. ఓకేనా. లెట్ us go to next limitation, fourth. Okay. Fourth limitation, proportionality constants cannot be derived. Formula containing non-algebraic functions, sine, cos, log, exponential functions, these cannot be derived from dimensional analysis. Okay, right.